ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోతున్న టాపిక్ డెఫినేషన్ ఆఫ్ స్ట్రాటజీ అండ్ ఫీచర్స్ ఆఫ్ స్ట్రాటజీ. ఇది వచ్చేసి ఎంబీఏ ఓయూ సెకండ్ ఇయర్ ఫోర్త్ సెమ్ బిజినెస్ పాలసీ అండ్ స్ట్రాటజీ సబ్జెక్టుల నుంచి తీసుకున్నాం. ఫస్ట్ చాప్టర్ ఇంట్రడక్షన్ టు స్ట్రాటజిక్ మేనేజ్మెంట్. డెఫినేషన్ ఆఫ్ స్ట్రాటజీ. బి క్విన్ చెప్పినట్టు స్ట్రాటజీ అంటే ఒక యూనిఫైడ్ కాంప్రహెన్సివ్ మరియు ఇంటిగ్రేటెడ్ ప్లాన్ ఎంటర్ప్రైజ్ యొక్క బేసిక్ ఆబ్జెక్టివ్స్ని అచీవ్ చేయడానికి డిజైన్ చేసింది. జార్జ్ ఏ స్టీనర్ ప్రకారం స్ట్రాటజీ అంటే కంపెనీ యొక్క బేసిక్ మిషన్ డిసైడ్ చేయడం, అచీవ్ చేయాలని ఆబ్జెక్టివ్ సెట్ చేయడం మరియు రిసోర్సెస్ యూస్ చేయడానికి పాలసీస్ తయారు చేయడం. ఫీచర్స్ ఆఫ్ స్ట్రాటజీ. ఫస్ట్ పాయింట్ లాంగ్ టర్మ్ ఓరియంటెడ్ ఉంటుంది స్ట్రాటజీ అయితే. సెకండ్ పాయింట్ డైరెక్ట్గా ఆర్గనైజేషన్ యాక్టివిటీస్ స్కోప్తో సంబంధం ఉంటుంది. థర్డ్ పాయింట్ కాంపిటీటర్స్ మీద కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అచీవ్ చేయడానికి ఏం చేస్తుంది. ఫోర్త్ పాయింట్ బిజినెస్ ఎన్వైరన్మెంట్తో స్ట్రాటజిక్ ఫిట్గా ఉండాలి. ఫిఫ్త్ పాయింట్ ఆర్గనైజేషన్ రిసోర్సెస్ మరియు క్యాపబిలిటీస్ డెవలప్ చేసి ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తుంది. ఫిఫ్త్ పాయింట్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాం, ఆర్గనైజేషన్ రిసోర్సెస్ మరియు క్యాపబిలిటీస్ డెవలప్ చేసి ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తుంది. సిక్స్త్ పాయింట్ ఎన్వైరన్మెంట్ ఫోర్సెస్ స్ట్రాటజిక్ క్యాపబిలిటీ మరియు అథారిటీ ఉన్న వాళ్ళ వాల్యూస్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో ఇది ఏంటంటే అథారిటీ ఉన్న వాళ్ళ వాల్యూస్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సెవెంత్ పాయింట్ ఆర్గనైజేషనల్ ఆబ్జెక్టివ్స్ అచీవ్ చేయడానికి ఫార్ములేట్ చేస్తారు. ఎయిత్ పాయింట్ ఇట్ ప్రొవైడ్స్ ఫ్రేమ్వర్క్. ఫ్యూచర్ ప్లానింగ్ కి ఫ్రేమ్వర్క్ ప్రొవైడ్ చేస్తుంది. ఆబ్జెక్టివ్స్ అటెండ్ చేయడానికి సోర్స్గా పనిచేస్తుంది. నైన్త్ పాయింట్. టెన్త్ పాయింట్ ఫర్మ్ యొక్క అడ్వాంటేజెస్ని ఎన్వైరన్మెంటల్ చేంజెస్తో లింక్ చేస్తుంది. నీడ్ ఫర్ స్ట్రాటజీ. ఎంప్లాయీస్కి ఆపర్చునిటీస్ ఐడెంటిఫై చేయడానికి రూల్స్ ఫ్రేమ్ చేస్తుంది. ప్రాఫిటబుల్ ప్రాజెక్ట్ డిసిషన్స్ తీసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. థర్డ్ పాయింట్ ఆర్గనైజేషనల్ చేంజ్ ప్రిడిక్ట్ చేయడానికి ఎబిలిటీ ఎన్హాన్స్ చేస్తుంది. ఫోర్త్ పాయింట్ రిసోర్స్ అలొకేషన్ ప్రొడక్టివ్గా జరగడానికి ఎన్ష్యూర్ చేస్తుంది. నెక్స్ట్ పాయింట్ రేర్ ఆపర్చునిటీస్ని మెజర్ చేయడానికి సెట్ చేస్తుంది. నెక్స్ట్ పాయింట్ మనీ, టైం, ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ఎఫెక్టివ్గా యూస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ పాయింట్ డిలే ప్రిన్సిపల్ యూస్ చేసి రైట్ ఆపర్చునిటీ వచ్చే వరకు వెయిట్ చేస్తుంది. నెక్స్ట్ పాయింట్ పొటెన్షియల్ ఆపర్చునిటీస్ రికగ్నైజ్, క్రియేట్ మరియు యూటిలైజ్ చేస్తుంది. ఎలిమెంట్స్ ఆఫ్ స్ట్రాటజీ. గోల్స్ ఆర్ ఆబ్జెక్టివ్స్. లాంగ్ టర్మ్ గోల్స్ లైక్ మార్కెట్లో రూల్ చేయడం, టెక్నాలజీ లీడర్ అవ్వడం, సుపీరియర్ క్వాలిటీ ఆర్గనైజేషన్ అవ్వడం, ఎంప్లాయీస్ కలెక్టివ్గా వర్క్ చేసి కాంపిటేటివ్ పొజిషన్ క్లియర్గా ఎగ్జిబిట్ చేస్తారు. సెకండ్ వన్ స్కోప్. ప్రొడక్ట్స్, సర్వీసెస్, మార్కెట్స్ మరియు టాస్క్ డిఫైన్ చేస్తుంది. ఫర్మ్ చేయని టాస్క్ కూడా క్లారిఫై చేస్తుంది. థర్డ్ పాయింట్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్. ఇది వచ్చేసి లాస్ట్ పాయింట్ ఆఫ్ ద ఆన్సర్. చిన్న క్వశ్చన్ ఇది, ఈజీ రాసేయచ్చు మీరు ఎగ్జామ్లో. యూనిక్ క్యాపబిలిటీతో కాంపిటీటర్స్ నుంచి డిఫరెన్షియేట్ అవ్వడం. స్టెప్స్ హైయెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేయడం, బెస్ట్ కస్టమర్ సర్వీస్ ప్రొవైడ్ చేయడం, లో ప్రొడక్షన్ కాస్ట్ మెయింటైన్ చేయడం, రిసోర్సెస్ని పర్టికులర్గా సెగ్మెంట్లో కాన్సన్ట్రేట్ చేయడం. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీతో పాటు చదువుతున్న ఎంబీఏ స్టూడెంట్స్కి షేర్ చేయండి.